సార్ సెల్ హెల్త్ క్లినిక్లో మీరు మంచి H2O గురించి చెప్పారు. మనకి 1 లీటర్ వాటర్ తాగితే. సో ఇలా ఇంకా ఏమైనా మనకి హెల్త్ బెనిఫిట్‌కి ప్రొడక్ట్స్ ఉన్నాయా? స్ట్రెస్ అన్న ఇందాక చెప్పినప్పుడు బయట ఫిజికల్గా ఉన్న వర్క్ వలన పడే స్ట్రెస్ ఒకటైతే లోపల ఉండే స్ట్రెస్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటాం. మన శరీరంలో ఫ్రీ రాడికల్స్ ఎప్పుడు పెరుగుతూ ఉంటాయి. వాటితో యుద్ధం నిరంతరం జరుగుతూనే ఉండాలి. జరగాలి అంటే దానికి శరీరానికి యాంటీ ఆక్సిడెంట్స్ కావాలి. మెగ్నీషియం కానీ, విటమిన్ డెఫిషియన్సీ కానీ, సి విటమిన్ కానీ, ఇటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ లేకపోతే యుద్ధం జరగదు. ఫ్రీ రాడికల్స్ రెచ్చిపోతాయి, జబ్బులు విపరీతంగా వస్తాయి. సో దానివల్ల వచ్చేది ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటాం. ఆక్సిడేటివ్ స్ట్రెస్ రాకుండా ఉండాలంటే అందాల్సిన యాంటీ ఆక్సిడెంట్స్ అందిస్తూ, మినరల్స్ని అందిస్తూ, విటమిన్స్ని అందిస్తూ, ఎంజైమ్స్ని అందిస్తూ, గట్ హెల్దీగా ఉంచుతూ, బాడీని డీటాక్స్ చేస్తూ, క్యాప్రిలిక్ మోనోలారిక్ యాసిడ్స్ అండ్ మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. కొబ్బరి కురుడి నుంచి తీసిన కొబ్బరి నూనెలు, చెక్క గనుగు నుంచి అదొక పొద్దున 10 ml, సాయంత్రం 10 ml తాగండి. యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబయల్, బ్రెయిన్ హెల్త్కి, హార్ట్ హెల్త్కి, బోన్ హెల్త్కి ఉపయోగపడుతుంది. వీటన్నిటిని సమ్మిళించి ఒక ఎసెన్షియల్ కిట్ అని ఒకటి తయారు చేసుకుని ఏమి చేయపాకండి, ఆహారంలో మార్పులు చేసుకుంటూ ఈ ఎసెన్షియల్ కిట్ వాడుకోండి, ఎటువంటి సమస్య రాకుండా హాయిగా ఉండండి అనే ఉద్దేశంతో మేము మా సెల్ హెల్త్ క్లినిక్లో ఒక ఎసెన్షియల్ కిట్ తయారు చేసాం. అదే పించేనమ్మా. ఎస్. సో దీంట్లో మనకు అన్ని అవైలబుల్లో ఉంటాయి మీరు చెప్పినవన్నీ. విటమిన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి, ఎంజైమ్స్ ఉంటాయి, గట్ హెల్త్కి సంబంధించింది ఉంటుంది, కోకోనట్ ఆయిల్ ఉంటుంది, విటమిన్ D3 ఉంటుంది. ఇవాళ D3 డెఫిషియన్సీ లేని వాళ్ళు ఎవరు ఉన్నారమ్మా? అవును, 90%. అంతే కదా, పర్సంటేజ్లు అంటే ఎక్కువ శాతం D3 డెఫిషియన్సీ ఉండాలి. D3 లోపం వల్ల ఏం జరుగుతుంది? యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది. అట్ ద సేమ్ టైం కాల్షియంని అబ్జర్వ్ చేసి బ్లడ్లోకి తీసుకొచ్చి విటమిన్ K2 సహాయంతో దీన్ని బోన్స్కి, నరాలకి, పంటికి, బ్రెయిన్కి అందిస్తుంది. ఒకటి విటమిన్ D3 లోపం వల్ల, K2 కాంబినేషన్లో లేకపోవటం వల్ల మీకు ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్, న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్, నెఫ్రలాజికల్ ప్రాబ్లమ్స్, డెంటల్ ప్రాబ్లమ్స్, పైపెచ్చు రక్తంలోనే ఉండిపోతున్న కాల్షియం పగిలి ప్లేక్గా ఫార్మ్ అయ్యి హార్ట్ వెజల్స్ని బ్లాక్ చేయటం, సో కార్డియో ప్రాబ్లమ్స్, కార్డియలాజికల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వస్తున్నాయి. అట్లా కాకుండా ఒక్క చిన్న విటమిన్ని మనం బ్యాలెన్స్ చేసుకోగలిగితే ఇన్ని సమస్యల నుంచి దూరం అవుతాం కదా. మూలాలను అడ్రస్ చేయాలని చెప్పే దాంట్లో భాగంగా విటమిన్ D3ని బ్యాలెన్స్ చేయాలి. అట్లా కాదు, ఏం చెప్తారు, వారానికి ఒకసారి వేసుకోండి, 60,000 వేసుకోండి, అవి ఇంటర్నేషనల్ యూనిట్స్ అనేది కదా జనరల్గా నడుస్తున్న వాదన. మరి విపరీతంగా నొప్పులు వచ్చి వెళ్తే 6 లక్షలు అయ్యో ఇంజక్షన్ చేసేస్తున్నారు కదా, వారం రోజుల్లో ఇంకో 4 లక్షలు చేసేస్తున్నారు కదా, అప్పుడు టాక్సిక్ అవ్వదా?